20 నుంచి 25 లక్షల రూపాయల బడ్జెట్ ఉంది. మంచి బల్కీ ఎస్యూవి, అది కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ పెట్రోల్ డీజిల్ తీసుకోవాలి, దేశ్ కా మాల్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ కేటగిరీలో మనకు రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి మహీంద్రా, రెండోది వచ్చి టాటా. మహీంద్రాలో స్కార్పియో ఎన్నో, క్లాసిక్, XUV700 ఈ మూడు బండ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే మనం టాటాకు పోయినాం అనుకో, ఒకటి సఫారీ, ఇంకోటి హ్యారియర్. ఈ రెండు దాదాపు సేమ్ ఉంటాయి, 2 సీట్లు ఎక్కువ ఉంటాయి. ఇక మూడోది సైరా వస్తుంది, అది ఇంకా లాంచ్ అయితే కాలేదు. ఇక ఏది బెస్ట్ అన్న ముచ్చట మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్, ఇంజన్ వైజ్ రెండు దాదాపు సేమే ఉంటాయి. మైలేజ్ ముచ్చట్ల మనం ఎట్లా నడుపుతామనే దానిపైన డిపెండ్ అయి ఉండి మైలేజ్ వేరియేషన్ అయితే వస్తుంది. ఇక నేను ఎక్కువ డ్రైవింగ్ చేసుకుంటా, నాకు ఆ రస్టిక్ లుక్ కావాలి అనుకుంటే మీరు మహీంద్రా వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు టెక్ ప్యాక్డ్ వాల్యూ ఫర్ మనీ కావాలి అంటే టాటా వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు. ఇక మహీంద్రాలో జరంత ఫిట్ అండ్ ఫినిషింగ్, లోపల ప్లాస్టిక్లు కానీ బయట కానీ అన్ని కూడా కొద్దిగా అంత బెటర్ ఉంటాయి. మరీ జర్మన్ కార్స్ అంత ఉంటాయి కానీ ఓకే. ఇక టాటాకి వచ్చినాం అనుకో, మనం 25 కాదు 45 లక్షలు పెట్టినా కూడా అదే మెయింటెనెన్స్ ఉంటుంది, అదే ఫిట్ అండ్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక టాటా వెహికల్స్ సేఫ్టీకి పెట్టింది పేరు. ఇక మహీంద్రాలో ఈ వెహికల్స్ కూడా సేఫెస్ట్ వెహికల్స్. ఇక ఏ కేటగిరీ ఏది తీసుకుంటారు అంటే సాఫ్ట్గా ఉండే వాళ్ళు అందరూ టాటాని చూస్ చేసుకుంటారు. రగ్గడిగా రస్టిక్ మేనరిజం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు మహీంద్రాని చూస్ చేసుకుంటారు. ఇక ఈ రెండిట్ల పెద్ద హైలైట్ చెప్పన్నా, రెండిటి సర్వీస్లు వరస్ట్. అండ్ ఇక ఆటోమేటిక్ తీసుకోవాలన్నా మాన్యువల్ తీసుకోవాలంటే సిటీలో నడుపుతాన కంఫర్టే కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని ఆటోమేటిక్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. లేదు నాకు గేర్ లేసే మజా కావాలి అనుకుంటే మాత్రం అన్డౌటెడ్లీ మాన్యువల్ తీసుకోండి.